హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే సిఎస్ఆర్ యూజీసీ నెట్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఒక డిఫరెంట్ అప్డేట్ అయితే అబ్జర్వ్ చేయాల్సిన సిచ్యువేషన్. అది ఏంటి ఒకసారి చూద్దాం. దీని ముందు అయితే సిఎస్ఆర్ యూజీసీ నెట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో అంటే బిలో 28 ఇయర్స్ ఉండే వాళ్ళకి జేఆర్ఎఫ్ వస్తుంది. ఆఫ్టర్ 28 ఇయర్స్ ఉండే వాళ్ళకి అయితే ఎల్ఎస్ వచ్చేది అనమాట. కానీ ఈసారి అడిషనల్గా ఒక ఆప్షన్ యాడ్ అయింది, దట్ ఈస్ పిహెచ్డి అడ్మిషన్. ఓకేనా? ఆ పిహెచ్డి అడ్మిషన్ జేఆర్ఎఫ్ అంటే ఏంటి, తర్వాత ఎల్ఎస్ అంటే లెక్చరర్షిప్ అంటే ఏంటి, ఎల్ఎస్ ఇస్ నథింగ్ బట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పిహెచ్డి అడ్మిషన్, ఈ 3 కేటగిరీగా డివైడ్ చేశారనమాట. ఆ 3 కేటగిరీ ఎలా ఉంది ఏముంది అని ఒకసారి వెబ్సైట్లో ఒకసారి నీట్గా మనము తెలుసుకున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2024 ఎలా అప్లై చేయాలని స్టెప్ బై స్టెప్ చూసాం అనమాట. బట్ ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాల్సిన సిచ్యువేషన్. అది ఏంటంటే దీని ముందు సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అంటే ఒకటి ఎల్ఎస్, ఇంకోటి జేఆర్ఎఫ్. ఎల్ఎస్ ఇస్ నథింగ్ బట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. జేఆర్ఎఫ్ ఇస్ నథింగ్ బట్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. ఓకేనా? కానీ ఈసారి మాత్రం 3 ఆప్షన్ ఉందన్నమాట. నంబర్ 1 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకటి ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ జిఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఒకటి. థర్డ్ వన్ పిహెచ్డి ఆన్లైన్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఏజ్ కూడా దీని ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఏజ్ కూడా దీని ముందు 28 ఇయర్స్ ఉంది జేఆర్ఎఫ్ క్వాలిఫై అవ్వాలంటే. ఆఫ్టర్ 28 ఇయర్స్ ఎవరన్నా సిఎస్ఆర్ క్రాక్ చేస్తే వాళ్ళకి ఎల్ఎస్ ఇస్ నథింగ్ బట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫికేషన్ వస్తుంది అన్నమాట. కానీ ఈసారి ఏం చేశారంటే జేఆర్ఎఫ్ 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు. దట్ ఈస్ 30 ఇయర్స్ లోపల ఎవరైతే సిఎస్ఆర్ యూజీసీ నెట్ క్రాక్ చేస్తారో వాళ్ళకి జేఆర్ఎఫ్ వస్తుంది. ఆఫ్టర్ 30 ఇయర్స్ వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్ వస్తుంది మనం చెప్పాం. కానీ దాంతోపాటు ఇంకొక ఆప్షన్ ఏముందంటే పిహెచ్డి ఓన్లీ ఉందన్నమాట. అంటే పిహెచ్డి ఓన్లీ అంటే ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం మనము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ పీడిఎఫ్ అనమాట. పీడిఎఫ్ పేజ్ నెంబర్ 10 ఇది. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3ని 3గా డివైడ్ చేశారు. కేటగిరీ 1లో మీరు జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యి ఉంటే మీరు జేఆర్ఎఫ్ కానీ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఇక పిహెచ్డి కూడా అడ్మిషన్ ఉంది కేటగిరీ 1 వాళ్ళకి. కేటగిరీ 2 వాళ్ళకి అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ పిహెచ్డి అడ్మిషన్ కావాలంటే వాళ్ళు జేఆర్ఎఫ్ క్వాలిఫై అవ్వాల్సిన పని లేదు. జస్ట్ ఎల్ఎస్ ఉంటే చాలు, పిహెచ్డి అడ్మిషన్ ఉంటే చాలు. నెక్స్ట్ కేటగిరీ 3 వాళ్ళకి అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ అంటే నో జేఆర్ఎఫ్, నో ఎల్ఎస్, ఓన్లీ పిహెచ్డి అడ్మిషన్స్ అన్నమాట. ఓకేనా? ఈ కేటగిరీ వాళ్ళ విషయం మాత్రం కొద్ది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అప్లై చేయండి. దీని ముందు మీరు రాసే సిఎస్ఆర్ ఎగ్జామ్లో ఒక పర్టికులర్ మార్క్స్ వచ్చేటప్పుడు కట్ ఆఫ్ బేస్ చేసుకుని జేఆర్ఎఫ్ ఇచ్చేవాళ్ళు ఏజ్ కూడా కన్సిడర్ చేస్తారనమాట. తర్వాత ఎల్ఎస్ ఎప్పుడు వస్తుందంటే జేఆర్ఎఫ్ కట్ ఆఫ్ దాటిన తర్వాత ఎల్ఎస్ వస్తుంది అనమాట. కానీ ఇప్పుడు ఎల్ఎస్ కూడా దాటిన తర్వాత ఇంకో కట్ ఆఫ్ ఏది వస్తుందంటే పిహెచ్డి అడ్మిషన్. ఇక్కడ ఇంకో కింద ఆప్షన్ ఒకటి ఇచ్చారు చూడండి. ఇక్కడ ది పిహెచ్డి అడ్మిషన్ విల్ బి బేస్డ్ ఆన్ ది కంబైన్డ్ మెరిట్ ఆఫ్ నెట్ మార్క్స్ అండ్ ది మార్క్స్ అప్టైన్ ఇన్ ది ఇంటర్వ్యూ వైవా అవర్స్. అంటే వైవా అవర్స్ కూడా అవసరం అన్నమాట. ఓకేనా? ఇంకొకటి ఫర్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అండర్ ది కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3 ది మార్క్స్ అప్టైన్ ఇన్ ది నెట్ విల్ హ్యావ్ 70% వెయిటేజ్ అండ్ 30% వెయిటేజ్ విల్ బి బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఇన్ ది ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఇదనే కన్సిడర్ చేసుకుని ఇదైతే చాలా మంచి ఆప్షన్ అనిపించింది నాకైతే. ఎందుకంటే జేఆర్ఎఫ్ ఉంది, ఎల్ఎస్ ఉంది, పిహెచ్డి అడ్మిషన్ కూడా ఉందన్నమాట. ఓకేనా? కరెక్ట్గా అప్లై చేసేటప్పుడు ఏదైతే కావాలో అది ఆ పాయింట్ని నోట్ చేసుకొని అప్లై చేసేటప్పుడు కరెక్ట్గా అప్లై చేయండి. ఓకేనా? ఇది ఆల్మోస్ట్ 3 సెలెక్ట్ అవుతుంది. ఒకటి సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ కాలేదన్నమాట. ఓకేనా? వన్స్ మీరు 3 కూడా సెలెక్ట్ చేసి పెట్టండి.
కానీ డిపెండ్స్ ఆన్ యువర్ క్వాలిఫైడ్ మార్క్స్ బేస్ చేసుకొని ఏదో ఒక ఆప్షన్ మీకు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ కట్ ఆఫ్‌ని రీచ్ అవ్వడమే ఇంపార్టెంట్. కట్ ఆఫ్‌ని రీచ్ అవ్వడమే ఇంపార్టెంట్. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.